పానీపూరికి పచ్చి బఠానీలు ఉంటాయి కదా, గ్రీన్ బఠానీ కాదు, ఈ బఠానీ నానబెట్టే. ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టుకోవాలి. ఉడికిపోయినాయి. కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి. కొన్ని ఏమో మెత్తగా సగం మిక్సీ పట్టాను. మీద అమ్ముతుంటాడు కదా, ఇలా గట్టి పడిపోతుంది. ఓన్లీ బఠానీ విడిగా పట్టుకోవాలి, ఆలుగడ్డ విడిగా పట్టుకోవాలి. సరిపడ ఉప్పు కారం దీంట్లోనే వేసుకోండి. చిటికెడు పసుపు, పచ్చి జీలకర్ర వేయండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అండి, మిరియాలు ఈ వాటర్లో కలుపుకుంటామే. ఇదే వాటర్ని మనం ఈ బఠానీ దాంట్లో కొద్దిగా పోయాలన్నమాట. చాట్ ఇది ఫ్లేవర్ ఒకటి, ఈ పానీపూరి పాపడ్స్ అంతా అన్ని ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. సూపర్, చాలా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. మీరు చేసిన అసలు సూపర్. మూడింటికి అసలు దేనికి అదే టేస్ట్, అసలు సేమ్ గోకుల్ చాట్ టేస్ట్ వచ్చింది. సూపర్. హోమ్ మేడ్ స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, సేవు, ఉల్లిపాయలు, నిమ్మకాయ, పెరుగు, చాటు, పానీపూరి, వాటర్.